my name is Ritik Roy from class 6A and I will be interviewing my grandmother. I am going to ask her a few questions and discuss about water conservation. I am going to ask you a few questions. Let's start. Question 1. Can you explain how water is used in different daily household activities? వాటర్ మనము కుకింగ్కి యూజ్ చేస్తాము, డ్రింకింగ్కి యూజ్ చేస్తాము, గిన్నెలు వాష్ చేయడానికి యూజ్ చేస్తాము, క్లోత్స్ వాష్ చేయడానికి, మళ్ళీ గార్డెనింగ్, బాతింగ్, వీటన్నిటికీ వాటర్ అవసరం మనకు. Okay, second question. What differences do you notice in the way water is used in rural areas compared to urban areas? రూరల్ ఏరియాస్ అంటే వాళ్ళు ఏంటంటే వాటర్ దూరం వెళ్ళి బావిలలో నుంచి, చెరువులలో నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మనకైతే అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ట్యాప్లలో వాటర్ వస్తుంది. బోర్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ల స్టోరేజ్ ఉండి ట్యాప్ తిప్పగానే మనకు నీళ్ళు వస్తాయి. మనకేమో ఈజీ ఉంటుంది, వాళ్ళకేమో కొంచెం కష్టం. దూరం వేరే పనులన్నీ వదులుకొని పోయి వాటర్ తెచ్చుకోవడానికి కంపల్సరీ వెళ్ళాలి. చదువుకునే పిల్లలకైతే ఇంకా కష్టం, ఎందుకంటే స్కూల్ కూడా మానేసి పోయి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What methods can families and communities adopt to reduce wastage of water? వేస్టేజ్ అంటే ఇప్పుడు ప్రతి ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. దానికి కొన్ని వేస్టేజ్ వాటర్ పక్కన పైప్ నుంచి పోతుంటాయి. మనం ఏం చేయాలి, వాటిని కలెక్ట్ చేసుకొని చెట్లకు వాడుకోవచ్చు. మళ్ళీనేమో బాత్రూమ్స్కి యూజ్ చేయొచ్చు, అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే లీకేజ్ ట్యాప్స్ ఉంటాయి, కొన్నిసార్లు వాటిని రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ట్యాప్ కింద స్నానం చేస్తారు, షవర్ యూజ్ చేస్తారు. అవి యూజ్ చేస్తారంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే బకెట్లు పట్టుకొని దాంతో స్నానం చేస్తే కొంచెం తక్కువ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే రెయిన్ వాటర్ కూడా మనకు హార్వెస్టింగ్ ఉంటుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అవి కూడా స్టోర్ అయ్యి మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలు మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి వేస్ట్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. How does the availability of clean and sufficient water affect health, education and livelihood of people in a community? అంటే వాటర్ ఎప్పుడైనా కానీ క్లీన్ వాటర్ తాగాలి. మనం కుకింగ్కి కానీ తాగడానికి కానీ క్లీన్ యూజ్ చేయాలి. క్లీన్ లేదనుకో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా. అది కలరా, మళ్ళీ టైఫాయిడ్, డయేరియా, అట్లాంటివి ఎన్నో రోగాలు వస్తాయి. అది క్లీన్ వాటర్ తాగినామంటే అవన్నీ అవాయిడ్ చేయొచ్చు మనము. ఇంకొకటి పొలాలకు కానీ, మరి హాస్పిటల్స్కి, స్కూల్స్కి, ఇంకా ఏ దానికైనా ప్రతి దానికి వాటర్ అవసరం. వాటర్ లేకుండా అసలు ఏమీ పని జరగదు. వాటర్ అన్నిటికీ ఇంపార్టెంట్. పొలాలకు కూడా, మనుషులకు కూడా, పశువులకు కూడా, చెట్లకు కూడా, ప్రతి దానికి వాటర్ అవసరం. Okay, fifth question. How can awareness campaigns or community initiatives play a role in changing water usage habits and promoting sustainable water management? మనము వాటర్ వేస్ట్ కాకుండా అంటే కొంచెం తెలియని ప్రజలకు అవగాహన తేవాలి. వాళ్ళకు వాటర్ ఎట్లా యూజ్ చేయాలి, లీకేజెస్ ఉంటే ముందుగా అవి పూడ్చుకోవడము, లేకపోతే ఇప్పుడు రోడ్డు మీదనే గవర్నమెంట్ ట్యాప్స్, పైప్స్ పగిలిపోయి ఉంటాయి, అవి వెంబడే కంప్లైంట్ చేసి అవి సరిగా చేయించుకోవడము, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి.